ఓం శ్రీ మాత్రే నమః. హిందూ సంప్రదాయంలో దేవాలయానికి వెళ్ళడం, స్వామివారిని దర్శించుకోవడం ఎంత ముఖ్యమో, అక్కడ ఉన్న హుండీలో మన శక్తి కొద్దీ కానుకలు సమర్పించడం కూడా అంతే ముఖ్యం. చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. నేను కేవలం 10 రూపాయలే వేశాను, పక్కన ఆయన వేల రూపాయలు వేశాడు, దేవుడు ఎవరికి ఎక్కువ పుణ్యం ఇస్తాడు అని. అసలు హుండీలో వేసే డబ్బుకు మనకు దక్కే ఫలితానికి ఉన్న సంబంధం ఏమిటి? ఆధ్యాత్మికంగా, శాస్త్రీయంగా దీని వెనుక ఉన్న రహస్యాలేమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. హుండీ అనేది కేవలం డబ్బులు వేసే డబ్బా కాదు. అది ఒక త్యాగ భావానికి సంకేతం. మనం కష్టపడి సంపాదించిన దానిలో కొంత భాగాన్ని భగవంతుడికి సమర్పించడం అంటే, స్వామి, ఈ సంపాదనంతా నీవే ఇచ్చావు, ఇందులో నా అహంకారం ఏమీ లేదు అని మన వినయాన్ని చాటుకోవడం. పురాణాల ప్రకారం ముఖ్యంగా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నారని, ఆ అప్పు తీర్చడానికే భక్తులు హుండీలో కానుకలు వేస్తారని ఒక నమ్మకం ఉంది. కానీ లోతైన ఆధ్యాత్మిక కోణంలో చూస్తే మన దగ్గర ఉన్న ధన వ్యామోహాన్ని వదులుకోవడమే అసలైన హుండీ కానుక. దేవుడు మన జేబును చూడడు, మన భావం చూస్తాడు. అయినప్పటికీ సంఖ్యాశాస్త్రం ప్రకారం మనం వేసే అంకెలలో కొన్ని ప్రత్యేక అర్థాలు ఉన్నాయి. అందులో భాగంగా 1 రూపాయి, భగవంతుడి హుండీలో 1 రూపాయి వేస్తే ఏదైనా కొత్త పని ప్రారంభించేటప్పుడు విజయం లభిస్తుంది. భగవంతుడి హుండీలో 11 రూపాయలు వేస్తే ఇంద్రియ నిగ్రహం, మానసిక ప్రశాంతత లభిస్తుంది. హుండీలో 101 రూపాయి లేదా 116 రూపాయలు వేస్తే కుటుంబంలో శుభకార్యాలు దిగ్విజయంగా జరుగుతాయి. హుండీలో 501 రూపాయలు లేదా 1116 రూపాయలు వేస్తే గురు అనుగ్రహం కలిగి సంతాన వృద్ధి కలుగుతుంది. హుండీలో 10,000 రూపాయల పైన దక్షిణ సమర్పిస్తే ఆస్తి తగాదాలు తొలగడం, భారీ గండాల నుండి విముక్తి చెందుతారు. భగవంతుడికి మనమిచ్చే పరిమాణం కంటే ఇచ్చే విధానం ముఖ్యం. దీనికి అక్షరాల సరిపోయే ఉదాహరణ కుచేలుడు. అతను కృష్ణ పరమాత్మకు ఇచ్చింది కేవలం 1 గుప్పెడు అటుకులు మాత్రమే. కానీ ఆ అటుకులలో అపారమైన ప్రేమ ఉంది. అందుకే కృష్ణుడు అతనికి అష్టైశ్వర్యాలను ప్రసాదించాడు. అలాగే మీరు హుండీలో వేసేది 1 రూపాయి అయినా, అది మీ దగ్గర ఉన్న దానిలో చిత్తశుద్ధితో ఇచ్చిందైతే అది 1,00,00,000 రూపాయలతో సమానం. ఒక లక్షాధికారి 100 రూపాయలు వేయడం కంటే ఒక నిరుపేద తను సంపాదించిన 100 రూపాయల్లో 10 రూపాయలు హుండీలో వేయడం దేవుడి దృష్టిలో గొప్ప త్యాగం. మనం చేసే దానం లేదా కానుక ఫలితం ఇవ్వాలంటే ఇప్పుడు చెప్పే నియమాలు తప్పనిసరిగా పాటించాలి. మీరు ఎంత వేశారో పక్కన ఉన్న వారికి తెలియకూడదు. కుడి చేయి చేసే దానం ఎడమ చేతికి తెలియకూడదు అనేది సామెత. మీరు గొప్పల కోసం అందరికీ చూపిస్తూ డబ్బులు వేస్తే ఆ దాన ఫలితం శూన్యం. అయ్యో, 10 రూపాయలు అనవసరంగా వేశానే అని హుండీలో వేశాక బాధపడకూడదు. సంతోషంగా, కృతజ్ఞతాభావంతో వేయాలి. మీరు అక్రమ మార్గాల్లో సంపాదించిన డబ్బును హుండీలో వేస్తే దేవుడు దాన్ని స్వీకరించడు. పైగా ఆ పాపం కూడా తోడవుతుంది. చెమటోడ్చి ధర్మబద్ధంగా సంపాదించిన రూపాయి వేసినా అది మీ వంశాన్ని రక్షిస్తుంది. ఏదైనా మొక్కుకున్నప్పుడు ఆ మొక్కు తీరిన వెంటనే ఆలస్యం చేయకుండా కానుక సమర్పించాలి. దేవతా రుణం ఎప్పుడూ ఉంచుకోకూడదు. నేను ఇంత ఇచ్చాను కాబట్టి దేవుడు నాకే ఎక్కువ ఫేవరెట్ చేయాలి అనే డీలింగ్ బుద్ధి ఉండకూడదు. మనం వేసిన హుండీలో డబ్బులు ఎక్కడికి వెళ్తాయి? చాలా మందికి ఒక విమర్శ ఉంటుంది, హుండీలో వేసే డబ్బులు వేస్ట్, అవి పేదవారికి ఇస్తే మంచిది కదా అని. కానీ సనాతన ధర్మంలో దేవాలయాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కాదు, అవి సామాజిక సేవా కేంద్రాలు. మీరు వేసే డబ్బుల ద్వారా దేవాలయాల నిర్వహణ జరుగుతుంది. నిత్యాన్నదానం ద్వారా ఎంతో మంది ఆకలి తీరుతుంది. వేద పాఠశాలలు, గోశాలలు నడపడానికి ఈ నిధులు ఉపయోగపడతాయి. ధార్మిక పరిషత్ల ద్వారా హిందూ ధర్మ ప్రచారం జరుగుతుంది. కాబట్టి హుండీలో వేసే ప్రతి పైసా పరోక్షంగా సమాజ సేవకి ఉపయోగపడుతుంది. 2026 పరాభవనామ సంవత్సరంలో గ్రహగతుల కారణంగా చాలా మందికి ఆర్థిక ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మన ఆదాయంలో ఒక చిన్న భాగాన్ని దైవ కార్యాలకు లేదా హుండీకి కేటాయించడం వల్ల ధన దోషాలు తొలగిపోతాయి. ఇది కేవలం మూఢనమ్మకం కాదు, మన మనస్సును సంకుచితత్వం నుండి విశాలత్వం వైపు నడిపించే ఒక ప్రక్రియ. ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి, దేవుడు ఏ రోజు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి మీ బ్యాలెన్స్ చెక్ చేయడు. ఆయనకు కావాల్సింది మీ డిజిటల్ ట్రాన్సాక్షన్ కాదు, మీ హృదయ స్పందన. హుండీలో పడేది నాణ్యం కాదు, అది నీ అహంకారాన్ని వదిలించుకునే ఒక అవకాశం. 10,000 వేసి నేను వేశాను అని గర్వపడే కంటే
రూపాయి వేసి నువ్వు ఇచ్చావు తండ్రి అని వంగి దండం పెట్టడం మిమ్మల్ని చక్రవర్తిని చేస్తుంది. మనం రోడ్డు మీద వెళ్తుంటే బిచ్చగాళ్లకు 5 రూపాయలు ఇవ్వడానికి ఆలోచిస్తాం, కానీ స్టార్ బక్స్లో కాఫీకి 500 సునాయాసంగా ఇచ్చేస్తాం. అదేవిధంగా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనలోని లోభిని చంపేయడమే హుండీ యొక్క పరమార్థం. ఏ రోజు హుండీలో డబ్బులు వేస్తే ఎక్కువ ఫలితం? సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు. ఈ రోజు కానుకలు వేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. శుక్రవారం మహాలక్ష్మికి ఇష్టం. ఈ రోజు వేస్తే ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది. శనివారం శని దోష నివారణ కోసం, ఆయురారోగ్యాల కోసం వెంకటేశ్వర స్వామి లేదా ఆంజనేయ స్వామి హుండీలో కానుకలు వేయాలి. పౌర్ణమి లేదా అమావాస్య రోజుల్లో చేసే దాన ధర్మాలు లేదా హుండీ కానుకలు పితృదోషాలను తొలగిస్తాయి. హుండీలో ఎంత వేశాము అన్నది ముఖ్యం కాదు, ఎంత నమ్మకంతో వేశాము అన్నదే ముఖ్యం. మీ శక్తి మేరకు మీకు తోచినంత ధర్మబద్ధంగా సంపాదించిన దానిని భగవంతుడికి సమర్పించండి. అది మీ జీవితంలో సుఖశాంతులను నింపుతుంది. డబ్బు అనేది కేవలం ఒక మాధ్యమం, కానీ భక్తి అనేది లక్ష్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.